నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా శ్రీకాకుళమే, కానీ అన్ని విషయాల కన్నా నేను దేవుని పరిచయం చేస్తున్నాను. అది చాలా అనుకుంటాను కదా. ఏమండి, ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ అయి ఉండాలి. లాయర్ అయితే ఆపరేషన్ చేయగలరు కదండి. ఎక్కడున్నా డాక్టర్ అయితే చాలు. అలాగని నేను దేవుని పరిచయం చేస్తున్నాను కాబట్టి అది నాకు తెలిసి మిగతా డిగ్రీలు మిగతావన్నీ కూడా లోకానికి కావాలేమో కానీ దేవునికి అయితే అవసరం లేదు. కానీ నేను సంపాదించుకున్నాను. నేను కూడా కొన్ని డిగ్రీలు సంపాదించుకున్నాను. కొన్ని విషయాల్లో భారం కలిగి ఉన్నాం, కొంత దేవుళ్ళలో ఎదుగుతున్నాం. మా భారంతో పాటు మీ వరకు రావడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి మీ మధ్యకి నేను వచ్చాను. హల్లెలూయా. అయితే నేను కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను. ప్రశ్నలు వేయాలా? ఎందుకంటే మీతో నాకు ఇంటరాక్ట్, మీరేంటి, మీ ముఖాలు చూస్తుంటే చాలా ఆసక్తి కనిపిస్తుంది కాబట్టి నేను ఎక్కడ డౌన్ అయిపోతానో, నాకు భయం ఎక్కడ వేస్తుందో అని చెప్పి కొంచెం మీ మొక్కలు వెలిగించుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఓకే, దాన్ని బట్టి మనం చురుగ్గా కొన్ని మాటలు మనం తెలుసుకుంటూ, ఎందుకంటే నేను ఆశపడేది వ్యర్థంగా సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు. అవునంటారు కదా, వ్యర్థంగా వేస్ట్గా ఏదో టైంపాస్లా ఉంటే మనకి ఆనందం రాదు. మనం ఎలా ఉంటే ఆనందం వస్తుంది అంటే ఆ సమయాన్ని దేవుడి దగ్గర గడిపితే ఆనందం వస్తుంది అని చెప్పి కీర్తనకారుడు చెప్తున్నాడు. నేను వ్యర్థముగా ఎక్కడో నా సమయాన్ని పెట్టుకునే కన్నా ప్రభువా నీ యొక్క గుమ్మము దగ్గర నేను నివసించడం ఎంతో నాకు మేలుకరము అని రెండు మాట చెప్తారు. అర్థం ఏంటంటే నా సమయాన్ని నేను జీవించిన దాంట్లో నాకున్న సమయాన్ని ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసే కన్నా నీ దగ్గర నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే అది నాకు ఎంతో మేలు. మరి మీ సమయాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? మీకున్న సమయాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఆయన అయితే దేవుని యొక్క హృదయానుసారుడని బిరుదు పొందుకున్నాడు. ఏమండి, దావీదు గురించి కీర్తనలు పాడుతుంటాం, రాస్తుంటాం, చదువుతుంటాం, ఎంకరేజ్ అవుతుంటాం. ఏమి కష్టాల్లో వచ్చినప్పుడు ఆయన వాక్యాలు మీకు ఆయన రాసినటువంటి ఆ యొక్క మాటలు చదివి ఎంతో ఇన్స్పైర్ అవుతుంటాం. కానీ దాని ప్రకారంగా జీవించకపోతే అవన్నీ కూడా ఏమవుతాయట? వృధా ప్రయాసే. కనుక మనము వృధా ప్రయాస కాకుండా ఉండాలి అని అంటే మనము వాక్యానుగుణంగా జీవించాలి. ఎలా జీవించాలండి? వాక్యానుగుణముగా జీవించాలి. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా నాకు తెలిసి దేవుడు అంటే అమితమైన ఇష్టంతో ఇక్కడికి వచ్చారనుకున్నా. ఏమైనా ఇష్టం లేని వాళ్ళైతే రాలేదు కూడా. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా క్రైస్తవ ప్రాంతమే. నేను ఈ ఊరు రావడం ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ ప్రాంతానికి నేను రాలేదు, ఇదే నా ఫస్ట్ టైం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అనిపించింది, ఇక్కడ వారందరూ అలసిపోయారు అనిపించింది. ఏమైపోయారట? చూడండి, తెల్లవారి నుండి కట్టి కొట్టడానికి వెళ్ళినప్పుడు వాడు ఎలాగెళ్తాడంటే బలంగా ఈరోజు వచ్చేసరికి ఒక 5, 6, 7, 8, 9 ఓట్లు మోసుకొని రావాలని వెళ్తాను. కానీ ఇప్పుడు నాకు తెలిసింది కట్టి కొట్టడానికి ఎవరేమో కానీ చెక్కలు వెళ్ళడానికి వెళ్తాం. ఏమండి, అంతే కదా. ఏదో ఒక పని చేయడానికి ఏరడానికి వెళ్తున్నటువంటి ప్రజలు నాకు తెలిసి. అయితే తెల్లవారు వెళ్ళేటప్పుడు చేసేటంత ప్రయత్నం సాయంకాలం వరకు ఉంటుందా అంటే ఉండదు. ఏమైపోయారు? మధ్యలో అలసిపోయారు. అలాగనే క్రైస్తవ జీవితం పట్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో నాకేం కనిపిస్తుందంటే విని 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 ఏమైపోయారు? అలసిపోయారు. అంటే ఇప్పుడు మీకు ఏం చేయాలంటే వినిపించకూడదు. ఏం చేయాలి? తిని 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 ఏమైపోతాయంటే తినడం మీద విరక్తి కలుగుతారు. ఏది ఎక్కువ చేస్తామో దాని మీద మనకి ఏమొస్తుందంటే అహిష్టత వస్తుంది. ఏమొస్తుందండి? ఏదైతే మనకి ఇష్టమో అది ఎవరైనా తీసుకొని వచ్చి ఒక బండిల్ పెట్టేశారండి. నాకు స్వీట్ అంటే ఇష్టము అని అనగానే ఇక్కడ తీసుకొని వచ్చి 10 కేజీలు స్వీట్ పెట్టి తినవా అని అంటే నాకు ఆ స్వీట్ మీద ఏమనిపిస్తుంది? విరక్తి కనిపిస్తుంది. చికెన్ అంటే క్రైస్తవ సమాజానికి విరక్తి. అవునా కాదు? అంటే మనం మాట్లాడుకోవాలి. చికెన్ అంటే అది కరివేపాకులా కనిపిస్తుంది నాకైతే. చికెన్ చూస్తుంది ఎంతో కాదు, అది నాకు దృష్టిలో ఒక కరివేపాకు. ఎందుకు అని అంటే ఒకానొకప్పుడు చికెన్ అనగానే అబ్బా ఎప్పుడో తినేది కాబట్టి ఎంతో రుచికరంగా ఎంతో ఆశగా దాని కొరకు వెళ్ళేటటువంటి ప్రజలము ఇప్పుడు అంటే చికెన్ దొరుకుతుంది కాబట్టి. ఏమండి, ఏడు దొరుకుతుంది? చికెనా? ఎలాగనిపిస్తుంది? చికెనా? ఎంత దానికి అంటే దాని మీద ఉన్న ఒకప్పటి గౌరవం ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఒక కరివేపాకులాగా ఏదో తింటే తప్పదులే అన్నట్టు 4 వేలతో గొలికి తప్పదులే అని ఒక 2 ముక్కలు తినేలాగా అనిపిస్తుందే తప్ప ఇష్టపూర్వకంగా తినేటటువంటి వారు లేరు అని నేను అనుకుంటున్నాను. మీది అదే భావన కాదా? అవునా కాదా? చెప్పండి. అవునన్నా చేతులెత్తండి.
అని మిగతా వాళ్ళు బాగా ఉంటారు. మీకు ఇంకా విరక్తి కలగలేదు. నేనైతే విరక్తి పడిపోయాను దాని మీద. అది చూస్తే నాకు అంత ఇంట్రెస్ట్ కలగదు. అలాగని చెప్పి నాకు అదంటే ఇష్టం ఇదంటే ఇష్టం అని చెప్పడానికి కాదు. కారణం ఏంటి అని అంటే, ఏది ఎక్కువ జరుగుతుందో దాని పట్ల మనము ఆసక్తి కోల్పోతాము. ఏమండి, ఎవరైనా సిగరెట్ మానేయాలనుకుంటే ఆడికి ఒక గదిలో పెట్టేసి ఒక 100 సిగరెట్ డబ్బాలు పడేస్తే దెబ్బకాడు సిగరెట్ మానేస్తాడు. తెలుసా మీకు? తెలియదు కదా. ఖచ్చితంగా మానేస్తారు. ఎందుకంటే అది చైన్గా పీల్చేటప్పుడు దాని మీద వాడికి వెగటు పుడతారు. ఏం పుడతాడట? వెగటు పుట్టి దాని నుండి పారిపోవాలి. ఇంకెప్పుడు అదంటే నాకు ఇష్టం లేదు, అసహ్యం, లోపల నుండి ఏం పుడతారట? అసలు అలాగా ఈ ప్రాంతంలో మీకు వాక్యం ఎక్కువై అందరూ స్కాలర్స్ అయిపోయారు. కనుకనే వాక్యం పట్ల మీకు ఆసక్తి అంత లేదు అన్నది మాత్రం నేను ఖచ్చితంగా ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు రిపోర్ట్ రాసి దేవుడికి ఇచ్చి వెళ్ళిపోతాను. ఏమండి, కారణం ఏంటి మీరు ఆలోచించండి. దేవుని దగ్గరికి దావీదు వచ్చినప్పుడు ఎలాగొచ్చాడు అంటే ఆశ కలిగి ఉండడానికి వచ్చాడు. ఎంతసేపు ఉన్నాడు అని అంటే, ఒక దినము నీ దగ్గర గడుపుట ఎంతో మేలయ్యా. అది అంత చిన్నోడేం కాదు, ప్రైమ్ మినిస్టర్ అంత గొప్పవాడాడు. ఏమండి, సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయనకి తీరుబాటు 5 నిమిషాలు ఉండదు. ఉంటుందా? ఒక రాజు, చిన్న రాజు కూడా కాదు. ఒక ఊరికో, గ్రామానికో, ఒక చిన్న పేటకో, లేకపోతే ఒక డిస్ట్రిక్ట్కో రాజు కాదు. యావత్ దేశానికే రాజు. ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎన్ని పనులు ఉంటాయి. కానీ ఆయన దేవుని దగ్గర గడపడానికి ఆయన ఎలా చూస్తున్నాడంటే, నాకు సమయము దొరికినప్పుడల్లా నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నాడట? ఇంట్లో ఉండాలనుకోవట్లే, టీవీ దగ్గర ఉండాలనుకోవట్లే. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? దేవుని మందిరంలో ఉండాలనుకుంటున్నాడు. ఈరోజు గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నాం, కానీ ఈరోజు ఆ మందిరంలో ఉండడానికే మనుషులు కరువైపోతున్నారు. ఏమైపోయారండి? ఎందుకు కట్టారు మందిరం? మీ ఉద్దేశం చెప్పండి, మా ఉద్దేశం తర్వాత చెప్తా. మీ ఉద్దేశం చెప్పండి. ఎందుకు కట్టారు మందిరం? ఎప్పుడు ఆరాధించడానికి? ఏముందయ్య గారు, శుక్రవారం 1 గంట, ఆదివారం 2 గంటలు, అంతేనా? మీరైతే అల్లప్పుడు ఉంటారు, మిగతా వాళ్ళు లేదు. ఏమండి, అంతే కదా. మన దృష్టిలో ఆదివారం దాని కొరకు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మందిరం కట్టాల్సిన అవసరం ఏముంది? ఏ రోడ్డు మీద కూర్చుని టెంట్ వేసుకుని 2 గంటల్లో తేలిపోద్ది కదా. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించేవారు నిత్యము ఆరాధించాలని ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఎందుకు కట్టారు అంటే, హాస్పిటల్ కట్టారండి. ఎందుకు కట్టారు హాస్పిటల్? నీకేదైనా రోగం వస్తే అక్కడికి వెళ్ళి నీ జబ్బుని నయం చేసుకున్నంత వరకు అక్కడ ఉండి రావడానికి, అంతేగాని నీ జబ్బు కోసం ఒక 10 నిమిషాలు ఉండి వచ్చేయడానికి అయితే హాస్పిటల్ కట్టలే. అలాగనే ఈ యొక్క దేవాలయం ఎందుకు కట్టారు అంటే, నీ యొక్క ఆధ్యాత్మికమైన రోగాన్ని నువ్వు కుదుర్చుకోవడానికే మందిరంలోకి రావాలి. హల్లెలూయా. ఎందుకు రావాలట కదా? అది కదా మెయిన్ ఉద్దేశం. ఈ రోజు ఖాళీగా కనిపిస్తున్నాయి కాబట్టి రోగాలు నీ ఇంట్లో తాండవం ఆడుతున్నాయి. ఏమండి, ఇబ్బందులు నీ ఇంట్లో ఉంటున్నాయి అంటే నువ్వు మందిరంలో ఉండట్లేదు, నువ్వు అడ్జస్ట్ అవ్వట్లేదు మందిరంలో ఉండడానికి. నీ పిల్లలు నీ మాట వినట్లేదు అంటే నువ్వు దేవుని మాట వినట్లేదు కాబట్టి నీ పిల్లలు నీ మాట వినట్లేదు. నువ్వు దేవునితో ఉంటేనే ఆ బలాన్ని, శక్తిని పొందుకుంటావు, ఆధ్యాత్మికంగా బలపడతావు. కనుక నువ్వు ఉండాల్సిందంతా ఎక్కడ అంటే, నీ జీవితం అంతా దేవుని మందిరంలో, సన్నిధానంలో ఉండడం కొరకు ఏర్పాటు చేస్తే, మనమేమో ఈ రోజుకి దాని గురించి తెలుసుకోవడానికే ఆసక్తి లేకుండా కనిపిస్తున్నాము అని నేను అనుకుంటున్నాను. దట్స్ మై ఒపీనియన్. అది నిజమే అయితే సరి చేసుకుందాం. ఒకవేళ అబద్ధం అనుకోండి, మీరేం సరి చేసుకొని అవసరం లేదు, ఇబ్బంది ఏం లేదు. అందుకని నా ఒపీనియన్. ఏమంటారండి పాస్టర్ గారు? అంతే కదా, అది నా ఒపీనియన్ అంతే. మిమ్మల్ని మేము భయపెట్టాలనో బాధ పెట్టాలనో కాదు, కానీ హెచ్చరించడానికి మాత్రమే మీ ముందుకు మేము నించున్నాము. చూద్దాము ఆదికాండము 6వ అధ్యాయము 5, 6 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. చూడండి,
దేవుడే చెప్తున్నాడు, యెహోవా దేవుడే ఈ మాట తను రాసుకుంటున్నాడు, తను తెలియచేశాడు. ఏమని చెప్తున్నాడట? నరుల చెడుతనము తన భూమి మీద గొప్పదని. ఏమని చెప్తున్నాడు? చెడుతనము భూమి అంతా నిండిపోయింది. మీ చెడుతనము, మీ యొక్క ఇంట్రెస్ట్ లేనితనము, నేర్చుకోవాలనే ఆసక్తి లేనితనము, యుద్ధము చేయాలనే ఆలోచన లేనితనము, మీరు దేవుని కొరకు ఎల్లప్పుడూ వెలిగించబడాలనేటటువంటి ఆలోచన లేనితనము ఎక్కడి వరకు వ్యాపించింది అంటే భూమి అంతా నిండిపోయి ఉండడం వల్ల దేవుడి మాట అనుకోవచ్చు కదా. మరొకసారి ఏమనుకుంటున్నారు? నరుని యొక్క చెడుతనము భూమి మీద చూడండి, ఎక్కడుందో హృదయములో పుట్టే తలంపు చెడ్డది. చూడండి, ఊహ, నువ్వు పుడుతున్న ఊహ, ఆలోచన విధానము ఎప్పుడు చెడ్డదే. అక్కడ ఒక డిక్లరేషన్ ఉంది. అక్కడ దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నువ్వు తలంచుతున్న తలంపు ఏదైతే ఉందో అది చెడ్డది. నీ సొంతంగా ఆలోచించే విధానం ఏదైతే ఉందో అది చెడ్డది. దేవుని యందు విమర్శ చేసుకోక, సరి చేసుకోక, నీకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తున్నావేమో అది చెడ్డది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే దేవుడు సంతాపము నొందుతున్నాడు. అందుకే కదా అక్కడ ఏమొచ్చింది? జల ప్రళయము అనేది ఒకటి వచ్చింది. వచ్చిందో రాలేదు? ఎందుకు వచ్చింది? దానికి భూమి మీద మనుషులు చేసినప్పుడు అసహ్యం పుట్టింది. ఎంతో ఇష్టంగా తన రూపములో, తన స్వరూపములో నరుని నిర్మించి, తన పోలికనిచ్చి, తన యొక్క ధైర్యాన్నిచ్చి, తనలాగా తను జీవిస్తూ అనేక మందికి స్ఫూర్తిగా ఉంటూ, రాజుగా ఉంటూ నడిపించాల్సినటువంటి ఆలోచన ఏదైతే ఉందో నరుడు దాన్ని ఏం చేశాడండి? రివర్స్ చేసి పడేశాడు. దేవుని ఆలోచన ఒకటి, మనుషుని యొక్క తలంపులు, ఆలోచనలు వేరు. ఎప్పుడు మనం వేరవుతున్నామో సమస్యలకు కారణమవుతున్నాము. దేవుని భూమి మీద చూసేటప్పుడు, వెతుకుతునేటప్పుడు కనిపించాలా కనిపించకూడదా? ఏమ్మా, కనిపించాలా కనిపించకూడదా? దేవుడు, మీరందరూ నోవాహు అనుకుంటాను నేను, అనుకోవచ్చా? కాసేపు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక నోవాహు అనుకుంటున్నారు. దేవుడు భూమి మీద చూశాడు. చూసినప్పుడు ఏం జరగాలి? మీరు చెప్తేనే నేను ముందుకెళ్తాను. మీరు చెప్పకపోతే రాత్రంతా హోల్ నైట్ చేస్తాను ఇక్కడ. కాబట్టి మైక్ లాపేసి మరి చెప్పండి, ఏంటి కనిపించాలి? నోవాహు ఇది కనిపించాడు, మనం కనిపిస్తామా అంటున్నాం. ఏమండి, అదే వాక్యం చదువుతున్నాం. అంతకన్నా ఎక్కువే. నోవాహుకైతే వాక్యమే లేదు, బైబిల్ గ్రంథం లేదా? ఉందా? లేదు. ఆయనకున్న కొద్ది విశ్వాసంతోనే దేవుడు దృష్టిలో పడిపోయాడు. మనకి వాక్యం ఉంది, దేవుని గురించి తెలుసు, భక్తిగా ఉండాల్సింది తెలుసు, నిరంతరము పరిశుద్ధముగా ఉండాలని తెలుసు. మనం చనిపోతే, ఇప్పుడు చచ్చిపోయినా, లేకపోతే ఈ సమయంలో దేవుడు మధ్యాకాశానికి వచ్చిన ఎత్తపట్టని సిద్ధంగా ఉండాలని తెలుసు. తెలుసా తెలీదా? సిద్ధమేనా? అయితే లేదు, చల్లగా అయిపోతాం. ఎందుకంటే అమ్మో అప్పుడే, ఏమండి అప్పుడేనా? కొంచెం ఉండి ప్రభువా, ఇంక నేను బోల్డ్ అంత ఉంది సరి చేయబడటానికి, నా నోరుని కాపాడుకుని చాలా ఉందని. అందుకే ఆయన ఏమంటున్నాడంటే బైబిల్లో ప్రతి విషయాన్ని మన కొరకు ఉంచాడు జాగ్రత్త. ఆయన రావడానికి ఇంకెంతో టైం ఉందని నువ్వు అపార్థం చేసుకుంటున్నావే తప్ప దాని కొరకు సిద్ధపడటానికి అవకాశం ఉందనే విషయాన్ని నువ్వు ఏం చేయబడుతున్నావు? మర్చిపోతున్నాం. అందుకే ఆయన ఏమంటున్నాడంటే హృదయములో పుట్టే తలంపులు ఎక్కడ పడుతుంది? నీకు ధైర్యం ఎక్కడ నుండి వస్తుంది? హృదయంలో ఒక ఆలోచన పడుతుంది. ఏంటంటే పర్లేదులే, అప్పుడే రాడు. అవునా? పర్లేదులే, ఈరోజు మనం ప్రార్థన చేయకపోయినా నష్టం లేదు. ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నాం? ఎవరి కోసమండి? పాస్టర్ గారి కోసమా? పిల్లల కోసమా? పక్కింటి వాళ్ళ కోసమా? ఎవరి కోసం చేస్తున్నాం? నీకోసమే కదా.
నీ కోసం నువ్వు చేసుకునే ప్రార్థన కూడా నీవు ఇబ్బంది పడుతున్నావు అంటే ఆ హృదయ ఆలోచనలో ఎంత చెడుతనం దాగి ఉందో ఈ రాత్రి మనం ఒకసారి గమనిద్దాం. చూద్దాము దేవుని ఉద్దేశంలో అసలు ఎలా ఉండాలి అనేటటువంటి మాట కన్నా హృదయం ఎలాంటిది అనేటటువంటి కొన్ని మాటలు చెప్తాను. చూద్దాం ఒకసారి మార్క్సు వార్తలోని 7వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. మార్క్సు వార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి ఏం పుడుతున్నాయట? చెప్తాం అందరం కూడా. ఏం పుడుతున్నాయండి? ఉదాహరణ ఏమేమి చెప్పగలరా? చాలా మంది టీచర్లు ఉన్నారు, ఏమండి, చాలా మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. చెప్పండి, మీరు అందరు స్కాలర్స్ ఈ ప్రాంతంలో. నాకు తెలిసి ఏం పుడుతున్నాయట? ఏంటంట? ఆలోచన, దురాలోచన. ఎలాంటి ఆలోచన అయి ఉంటుంది? దురాలోచన అంటే ఎలాంటిది అయి ఉంటుంది? లోకపరమైనది వదిలేయండి, ఆధ్యాత్మిక పరమైనది చెప్పండి. దురాలోచన రెండూ ఉన్నాయి. లోకపరమైనది ఉంది, ఆత్మీయపరమైనది కూడా ఉంది. ఆత్మీయ దురాలోచన కూడా దురాలోచనే. దానికి దేవుడు కూడా ఎక్స్క్యూజ్ ఇచ్చేసి సర్లే అని చెప్పి లోపల తీసుకునే రకమైతే కాదు నాకు తెలిసి. ఏమంటారు? దురాలోచన ఎక్కడ పడుతుందట? హృదయములోనే పుడుతుంది. ఇంకా జారత్వమును, దొంగతనమును, నరహత్యలను, వ్యభిచారమును, లోపమును, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ కూడా హృదయములో పుట్టేటటువంటి ఒక చెడు తలంపులు. ఇవి చెడ్డవి. ఇప్పుడు పాపి అని అనగానే బాధపడిపోతాం. రక్షణ పొందిన నన్ను పాపి అంటావా? నేను రక్షణ పొందాను కదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రతిరోజు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ మాట చదువుకొని ఇందులో ఒకవేళ ఏదైనా నీలో ఉంది అంటే నువ్వు కడుక్కోవాలి. ఏం చేయాలండి? కడుక్కోవాలా లేదా? ప్రతిరోజు నీలో నుండి వస్తుంటాయి బయటికి. ఎందుకంటే మనిషి పుట్టుకలో పవిత్రత ఉందేమో కానీ దేవుడు మనిషిని నిర్మించినప్పుడు పవిత్రంగా నిర్మించాడేమో కానీ అతడు ఎప్పుడైతే లోకములో పడిపోయాడో, లోకములో పడిపోయిన వ్యక్తి ఇంకా పూర్తిగా తనలో నుండి చెడుతనమే బయటకు వస్తా ఉంటాడు. చెడుతనము చేయడం గొప్ప అని అనుకుంటున్నారేమో, అది కాదు అసలైనటువంటి ఛాలెంజ్. చెడుతనము చేయకుండా ఉండడమే గొప్ప. ఏది గొప్ప అండి? ఏది గొప్ప? బూతులాడటం గొప్పేమి కాదు. లోకంలో బూతులాడతాడు. బూతులాడకుండా నోరును కట్టుకోవడం గొప్ప. అవునా కదా? అబద్ధాలు ఆడటం గొప్పేమి కాదు. అబద్ధాలు ఆడకుండా జీవించడం గొప్ప. మోసం చేయడం గొప్పేమి కాదు. లోకంలో ఉన్నాడు అందరూ మోసం చేస్తున్నారు. ఏది గొప్ప అంటారు? మోసం చేయడం గొప్ప, చెయ్యకుండా జీవించడం గొప్ప. పాపములో జీవించడం గొప్ప కాదు. ఎలా జీవించడం గొప్ప? పరిశుద్ధముగా జీవించడం గొప్ప. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా నువ్వు జీవించాలి అంటే ప్రతిరోజు కూడా నిన్ను నువ్వు సిలువ వేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? మనం వేసుకుంటున్నామా? మనం చేసుకోవడానికి ఎందుకు ఇవన్నీ అయిష్టం అంటే మనకి మన లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ వెళ్ళిపోయి కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయాం. ఎలాగెళ్ళిపోయాము? ఎలాగున్నా పర్లేదు, ఏమైనా పర్లేదు, ఆడలాగా ఉన్నాడు కాబట్టి పర్లేదు, ఆయన అలాగ ఉన్నారు కాబట్టి పర్లేదు, చెప్పుకుంటారు. ఇప్పుడు నిమిషం సేవకులు ఎంతసేపు? 1 గంట, మహా అయితే 1 గంటన్నర చెప్తారు. ఆ తర్వాత అమ్మాయి ఎప్పుడు ప్రార్థన అయిపోద్దా, ఎప్పుడు ఇంటికి వెళ్ళి తినేస్తామో, ఎప్పుడు పడుకుండిపోతామో, ఇలా ఉంటున్నావు. కనుకనే వీటిని జయించే శక్తిని మీరు కోల్పోతున్నారు. వీటి జయించే శక్తి మీకు రావాలి అంటే మీరు ఎల్లప్పుడూ ఆశ కలిగి దేవుని దగ్గర ఉన్నప్పుడే దాన్ని మీరు సాధించగలుగుతారు. హల్లెలూయా. అవునా కాదండి? మీరు జయించాలి అంటే మీ వల్ల కాదు. ఇది మీరు జయించాలి అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తితో మీరు సహవాసం చేయాలి. ఒక ప్రత్యేకమైన వ్యక్తితో మీరు అంటుకట్టుబడి జీవించాలి. ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీరు గురువుగా స్వీకరించి ఎల్లప్పుడూ ఆయనతోనే మీరు ఉండాలి. అప్పుడు మాత్రమే మీరేం చేయబడతారంటే వీటిని జయించగలుగుతారు. వేటిని జయిస్తారండి? వేటిని జయిస్తారు?
హృదయములో పుట్టేటటువంటి దురాలోచనలు. ఇప్పుడు చదివాను కదా, ఆ లిస్ట్ అంతా కూడా మీకు రాగానే పుట్టక మునిపే ప్రతిరోజు పుడుతున్నప్పుడే దాన్ని ఇష్టపడి మనం బయటికి తీసివేయగలం. దానికి ఒక దరిద్రంగా నేను చెప్పగలను, కొంచెం ఇబ్బంది పడను అంటే, ప్రతిరోజు మోషన్కి వెళ్తారా లేదా? ఏమండి, అసహించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన మోషన్ మనం అసహించుకో, ఆ టైంకి క్లీన్ చేసుకునే టైంకి, ఆ తర్వాత అసహించుకుంటాం కదా. అలాగనే వీటిని కూడా ఏం చేయబడాలట? విసర్జించుకో. అవి నీలోనే పుడతాయి, అవి నీలోనే ఎదుగుతాయి. ప్రతిరోజు వాటిని నువ్వేం చేసుకోవాలంటే తీసి వేసి బయట పారవేస్తున్న కొలది దేవుని ఆత్మతో మనము నింపబడతాము. హల్లెలూయా. ఇది ఈజీ వర్క్ అయితే కాదండి. నేను చెప్తున్నాను కదా, దేవునితో నడవడం అనేది ఈజీ ఏం కాదు. మనం అనుకున్నట్టుగా 2 పాటలు పాడేసి 4 మాటలు వినేసి యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాను, నా పాపాలన్నీ కడగబడిపోతాయిలే అని అనుకున్నంత ఈజీ ఏం కాదు. దీని గురించి మీరు చాలా త్యాగాలు చేయాలి. దీని గురించి మీరు మీ హృదయాన్ని కట్టుకోవాలి. దీని గురించి మీరు మీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. దీని గురించి మీరు చాలా విషయాల్లో ఏం చేయబడాలట? తగ్గించుకొని ఉండాలి. ఇవి ఎవరు చెప్పరు, ఎందుకంటే చెప్పితే పాపం మీరు రారేమో అని వాళ్ళ భయం. నేనంటాను, రాకపోయినా పర్లేదు కానీ చెప్పి ఉండిపోతే నష్టం ఏంటి అంటాను. అవునా కదా? ఏమండి, ఇలాగున్నా నరకంకి వెళ్ళిపోతారు, అలాగున్నా నరకంకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం మీరే చెప్పగలరా ఎత్తబడతాము అంటే? ఎవరు చేతులు ఎత్తలేదు. మీకే తెలుసు ఎత్తబడాలి. ఎత్తబడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్తారు? అదేం చెప్పండి. వెళ్ళింది ఏదో ప్లేసో మనకు ఖచ్చితంగా తెలుసు, ధైర్యంగా మాట్లాడాలి. పిరిగితనం మనకి దేవుడు ఇవ్వలేదు కదా. నా డెసిషన్ ఇదండి, నా జడ్జిమెంట్ ఇది, నాకే తెలుసు. దొంగతనం చేసినోడు దొరికిపోయాడు అనుకున్నా, డేట్ చెప్పాడు, మొదలు కాదంటాడు. ఒరే ప్రూఫ్లతో దొరికిపోయావు, నీ సంగతి ఏంటంటే నాకు తెలుసులే, జైలుకి పంపిస్తాడు. తెలుసు ఆయనకి దొరికిపోతే ఏమవుతాను. మనకి తెలుసు పరలోక రాజ్యంకి వెళ్ళము అని. ఎందుకంటే ఆ ప్రయత్నాలు, అడుగులు మనం వేయడం మానేసాం. అలవాటు పడిపోయింది. హృదయానికి కావాల్సిన కంఫర్ట్స్ ఇస్తాం, అది హ్యాపీగా ఉంది. ఈ రోజున దాని గురించి మనం మోకరించి ప్రార్థన చేద్దామంటే ఒళ్ళొంగదు. ఏమండి, ఆరాధన అంటే మీరు అనుకున్నట్టుగా కేవలం వాక్యం మాత్రమే ఆరాధన కాదు కదా. ఆరాధన అంటే ఏంటంటే చెప్పండి, నాకు తెలుసు ఆరాధన అంటే పాస్టర్ గారు స్టార్టింగ్ ప్రార్థన చేసినప్పటి నుండి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చినంత వరకు అదంతా కూడా ఏంటండి. కానీ మీరు ఎంతవరకు ఉంటున్నారు? మీరు ఎంతవరకు వస్తున్నారు? మీరు ఏ టైంలో జాయిన్ అవుతున్నారు? మీకే లెక్కలేదు. మీకు చార్ట్ మీరే రాసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకొని రోజు నేను దేవునితో ఎలా గడుపుతున్నాను అనే ఒక చార్ట్ రాసుకొని మీ యొక్క స్కేల్ ఏంటి అని మీరు డిసైడ్ చేసుకుంటే మీకే తెలిసిపోతే. వాక్యం ఒక పక్కన వేసి ఇంకో పక్కన మీరు కూర్చుంటే, మీ హృదయాన్ని పెడితే ఆ హృదయం ఏమైపోద్దట? తేలిపోద్ది. తేలిపోతే ఏ పాట పాడుకోవాలి? పాడదాం ఒకసారి. మెన్నే మెన్నే టేకిల్ ఊపారసి, మెన్నే మెన్నే టేకిల్ ఊపారసి, రాసెను శాసనం దేవుని చేతితో, రాసెను శాసనం దేవుని చేతితో, దేవుని త్రాసులో నీవు తేలిపోదువో. ఎవరి గురించో నాకెందుకు. నేను ఈరోజు ఆరాటపడుతుంది నశించిపోతున్న వారి కొరకు కాదు, కానీ ఎరిగి నశించిపోతున్న వారి కొరకు బాధపడుతున్నాం. ఈ రోజున మేము ఆ ప్రాంతాన్ని విడిచి ఈ ప్రాంతం వరకు మేము వస్తున్నాము. దేవుడు పంపించాడంటే నేను ఆశపడింది ఏంటి తెలుసా? దేవా, ఈ ప్రజలు నీ కొరకు ఎంత ఆసక్తి ఉందో అది చూసి నేను సిగ్గుపడి నేను ఇంకా నీ కొరకు జీవించాలనుకుంటున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి నా ఆశ అంతా చల్లారిపోయింది. ఏమైపోయింది? చల్లగా అయిపోయాను. ఎందుకు అయిపోయానంటే మీ ఆశ చూసి నేను కాదు, నన్ను చూసి ఇప్పుడు మీరు ఇన్స్పైర్ అవ్వాలి. ఏమండి, మిమ్మల్ని బట్టి నేను అవ్వలేకపోతున్నా. 9 గంటలకు ఆరాధన, 9 గంటలకు వాక్యము అంటే మనము 11:30 వరకు కూడా దేవుని దగ్గరికి వచ్చి నేర్చుకోవడానికి ఆసక్తి లేకపోతే, ఏమండి 3:30కే క్లోజ్ చేసి వెళ్ళిపోతామని పరిగెట్టి వెళ్ళిపోతే ఎవరండి రక్షిస్తారు? మనం ఎలా మార్పు చెందుతాం?
మీ హృదయంలో ఉన్న కాఠిన్యతను ఎలాగా కూర్చొని బయటికి ఆ చీకటిని మీరు చూస్తే అందులో ఉన్నటువంటి ఆ రసిని, ఆ ఇబ్బందిని, ఆ చెడుతనాన్ని మీలో నుండి బయటికి తీయాలి అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారు. ఎంత బాధాకరం. మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ ఎండిపోయి వాడిపోయి ఏడుస్తున్నాయే, వాటి గురించి మనమే సమాధానం చెప్పాలి. తెలుసా, వారిని నశించుకోవచ్చు. ఛీ నువ్వేం క్రైస్తవురాలు అనొచ్చు, వాళ్ళ అన్న మాటలకు మనకు బెంగొద్దు. అదే మాట యేసు ప్రభు అన్నాడు అనుకోండి, అప్పుడేం చేద్దాం? ఇప్పుడు అదే మాట, ఇప్పుడు వాళ్ళు ఎవరు అంటే మనకు పౌరుషము, ఏర్స, కోపము, ఇది అలాగ అన్నది అలాగ అన్నది చూసావా, భక్తి లేదు మనం అనుకుంటున్నాం. ఇదే మాట యేసు ప్రభు అన్నాడు అనుకోండి, మనం ఎక్కడికి పోవాలి చెప్పండి ప్రియ సంగమా? మన హృదయంలో పుట్టేటటువంటి వాటిని మనం నియంత్రించుకోలేకపోతే ఇలాంటి వాటి అనేకమైన విషయాలకు మనము దేవునికి మనము సమాధానం చెప్పాలి. దేవునికి సమాధానం చెప్పాలి. ఆ భయం మనలో ఉంటే చెడు దృష్టితో కానీ, చెడు తలంపులతో కానీ, చెడు ఆలోచన రాకుండా నిన్ను నువ్వు కట్టుకోగలుగుతావు. హల్లెలూయా. మనం కట్టుకోలేకపోతే ఈ వెలుగు సంబంధుల మధ్యలోకి ఎలా వెలుగు వస్తుంది? పబ్లిక్ ప్రపంచమంతా వెతుకుతున్నారు. నిజముగా దేవుని ఎరిగిన వారు, దేవుని వెంబడించిన వారు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతుంటే ఈ వీధిలోకి వచ్చాం. ఏమండి, కనిపిస్తారంటారా? కనిపించకపోతే నువ్వెలా నోవాహు అవుతావు నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఊరికి దేవుడు ఒక నోవాహుని ఏర్పాటు చేశాడు. ప్రతి వాడికి దేవుడు ఒక నోవాహుని ఉంచాలి. ప్రతి ప్రాంతానికి దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే నిన్ను ఒక దివిటీగా దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు వెలుగు సంబంధిగా ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వే చీకట్లో ఉంటే ఎవరి నామాన్ని అగౌరవాలు పలుస్తున్నావో తెలుసా? దేవుని నామాన్ని నువ్వు పాడు చేసిన వానిగా కనిపిస్తున్నావు. దేవుడిచ్చిన రక్షణను నువ్వు కాలత్రోసి పాడు చేస్తున్నావేమో. ఒకసారి నీ యొక్క రక్షణ జీవితాన్ని పరీక్షించుకో, ఆలోచన చేసుకో. నీ హృదయ తలంపులను మీరు మార్చుకోకపోతే అవి చాలా భయంకరమైన విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఇర్మియా రాసిన గ్రంథం 17వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? చూడండి, ఇక్కడ కనిపిస్తున్న హృదయము అన్నిటికంటే ఎలాంటిదట? మనం దేన్ని కట్టుకోవాలి? ఇప్పుడు దేన్ని కట్టుకుంటే మనం బాగుపడతాం? దేంట్లో దేవుడి నుంచే బాగుపడతాం? దేవుణ్ణి హృదయములో నివసించేటట్లు మార్చుకోవాలి. ఏమండి, సామాన్యం అంటారు, అది ఈజీ అదేమైనా? దాని గురించి జీవిత కాలం కష్టపడాలి. ఒక కోటీశ్వరుడు అవడానికైనా సగం కాలం కష్టపడితే అవుతాడేమో. కానీ ఒక క్రైస్తవుడు దేవుని హృదయంలో ఉంచాలి అంటే జీవిత కాలం. ఆయన చెడుతనాన్ని అస్సలు సహించలేనటువంటి వాడు. అవునా కాదా? అవునండి కాదా? చూడండి, మన ఇంట్లో కొంతమంది ఉంటారు, శుభ్రం లేకపోతే మీ భర్తలు భలే సబాష్ అని అంటారా? అవునా? మీ ఆయన అంటాడా? ఏమంటాడు? ఆఫీస్ నుండి రాగానే ఇల్లు చంద్రవందరూ ఉందనుకోండి, అమ్మా పర్లేదమ్మా ఈరోజు చోటు బిజీ అయిపోంటాయి అని చెప్పి ఆయన కూర్చుంటాడు ఇంట్లో. చెప్పండి, ఏం చేస్తాడు? 4 తిడతాడు. ఆఫీస్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి ఇంట్లో ఉపయోగించేసి బయటకు వెళ్ళిపోతాడు. ఈ ఏడుసుకోనో నీళ్ళుకోనో మూలుక్కోనో మొత్తానికి ఏదో ఒకటి శుభ్రం చేయాలి. చేయకపోతే మీ ఆయనే అలాగైతే దేవుడు పాపం అనే మరక ఎంత పెసురున్నా ఆయన ఉంటారా? మరి ఎలా ఉంచుకుంటాం? ఏమండి, ఉంచుకోవాలా వద్దా? ఏసీ ఆత్మ మనకు కావాలా వద్దా? ఆయన రక్తం మన శరీరంలో ప్రవహించాలా వద్దా? ఆయన ఆత్మ మనతో ఉంటేనే కదా ఆయన లేపబడినట్లుగా మనము కూడా లేపబడతాము. అది వాస్తవం అయితే ఆయనకి చెడుతనం అంటే ఏ మాత్రం కూడా
ఇష్టము లేదు. కనుక చెడుతనములో పడిపోకుండా నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు సరిచు. అందుకే ఏమన్నది ఈ మాట రాస్తూ, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒక ప్రవక్తను బట్టి, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును ఏం చేస్తాడట? ఏం చేస్తాడు? ప్రతిరోజు. ఈరోజు హృదయం గురించి ఎందుకు చెప్తున్నానంటే, మన హృదయాన్ని దేవుడు ప్రతిరోజు కూడా పరిశోధించేవాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నా. నువ్వు ఎలాగుండు, దట్స్ నాట్ మై మ్యాటర్. నీ హృదయం సరిగ్గా ఉంటే నువ్వు ఎలాంటి వాడివైనా దానివైనా సరైపోతావు. అవుతారా లేదా? నీ హృదయాన్ని నువ్వు సరిగ్గా చూసుకుంటే, నీకు నిజంగా నీ లోకంలో నాకు ఎవ్వరు వద్దండి, నాకు యేసయ్యే కావాలి అని అనుకుంటే, నువ్వు యేసుకు నచ్చినట్లుగానే నువ్వు జీవించాలి. హల్లెలూయా. ప్రతిరోజు ఆయనకి ఎలా ఉండాలో నిన్ను నువ్వు సరి చేసుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు నీ ఆత్మను శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. నీ హృదయంలో పడుతున్న లెగుస్తున్న చిన్న చిన్న ఇబ్బందులన్నింటినీ కూడా నువ్వు కడుక్కుంటూ దాని మీద నువ్వు నియంత్రణ సంపాదించుకోవాలి. సంపాదించుకోకపోతే ఎవరు దూరం అయిపోతారు? యేసయ్య దూరం అయిపోతారు. యేసయ్య దూరం అయిపోతే మనకి రెండవ మరణమే తప్ప నిత్య జీవం మనకి ఉండదు. ఇది డైరెక్ట్. ఇది దీంట్లో ఇంకేమి అడ్డదారులు కానీ దొంగదారులు కానీ ఏమి లేవు. డైరెక్ట్ రూట్, హైవేలో ఉన్న పాస్ ఏంటి అంటే, నువ్వు దేవుని హృదయపూర్వకంగా ఇష్టపడి ఆయనలాగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. అందుకే ఆయన ఏమనంటే, నీ హృదయ ఆలోచనలు చెడ్డవు కనుక వాటిని ఎలా తెలుస్తాయి అంటే, నీ క్రియను బట్టి. ఎలా తెలుస్తాయండి? తెలుస్తాయి లేదా? ఇక్కడ అందరికి కూడా యేసు ప్రభు అంటే ఇష్టమే. రేపు మాకు 9 గంటలకు ఆరాధన ఉంది. మీరు ఎన్ని గంటలకు వస్తారో చెప్పండి. చెప్పండి, జస్ట్ యువర్ టైం. ఆవిడ ఎప్పుడు 8 గంటలకు ఉంటుంది. చెప్పండి. ఓకేనమ్మా, మీది అయిపోయింది, పక్కన వాళ్ళు ఛాన్స్ ఇస్తాం. చెప్పండి అమ్మా, ఎన్ని గంటలకు ఉంటాం? ఒకవేళ నిజంగా యేసయ్య ఇక్కడ కూర్చొని ఇక్కడ సెంటర్ ఏదో ఉంది కదా, అలా ఏదో సెంటర్ దగ్గర కుర్చీ వేసుకొని బాగా ఉదించారు. అమ్మా, రేపు తెల్లారి నేను 8 గంటలకల్లా సెంటర్లో ఉంటాను, ఎవరైతే మొట్టమొదటి వస్తారో వాళ్ళు ఫ్రీగా నేను తీసుకెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి. అప్పుడు కదా, అందుకే నా పని చెయ్యట్లే, ఇలా చేస్తున్నాను. మన మందిరంలో ఎవరు ఉంటారు? మరి అక్కడ ఉన్న యేసయ్యకి మన మందిరంలో యేసయ్యకి ఏంటి తేడా? తేడా ఏమైనా ఉందా? అక్కడ ఆయనే, ఇక్కడ ఆయనే. ఇక్కడ నీ ఆసక్తి తక్కువ కాబట్టి ఆయనకి కనిపించట్లేదు. నీకు కావాల్సిన ఈవులు ఆయన ఇవ్వట్లేదు. నువ్వు అనుకోండి, నీకు దొరికిన 10 కూడా కాదు, నీకు దొరికిన 1%తో నువ్వు తృప్తి పడిపోయావు అంతే. నేను అయిపోయి అలిసి ఏమైపోయానంటే డ్రై అయిపోయి కాదులే అన్నటువంటి మీమాంసలోకి, ఎలాగో జీవిస్తున్నాంలే, నా ముందు ఉన్నారు, నేను ఇంతే అనేటటువంటి ఇంతూజియాజాన్ని పూర్తిగా పోగొట్టుకొని నీరసించిపోయి అలిసిపోయి, మా వల్ల కాదు, ఇదిగో సాతాను కొట్టిన దెబ్బలకి మేము పూర్తిగా చితకలు పడిపోయాం, దాన్ని ఎదిరించలేకపోయాం. ఓడిపోయిన గుంపులా తయారయ్యా కానీ ఎదిరించే సైన్యంలాగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన తలంచుకుంటే ఎండిపోయిన ఎముకల సైతము జీవించడానికి సమర్థవంతుడు. హల్లెలూయా. మీకు ఆసక్తి ఉంటే చాలు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను లేపి ఆయన కొరకు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీకుండాలి ఇంటర్నల్ గా ఇవన్నీ. దేవుడు నీకు వచ్చి, అమ్మా నేను దేవుని, ఇప్పుడు నేను ఒకటే అంటాను, యేసుప్రభు లోకానికి ఎందుకు రావాలి? ఆకాశం నుండి ఒక ఛాయలా కనిపించినా, ఒక స్వరం వినిపించినా, ఒక దేవదూత రెక్కలతో సయ్యనలు గెలిపినా రాత్రి నిద్రపడ్డం మనకి పడుతుందండి. ఎప్పుడైనా వెనకది ఇలాగ ఎగురుకుని వెళ్ళిపోయింది అనుకుని, ఏదైనా ఆలోచించి ఇలాగ వెళ్ళిపోయింది అనుకోండి సర్వమని, లేదా పెద్ద వెలుగు వచ్చి మన మీద ఇలా వెలుగు కనిపించి వెళ్ళిపోయింది అనుకోండి, రాత్రి పడుకుంటామా? మరి పడుకోం, గుండెపోతే చచ్చిపోతాం. మరిలే ఇంకా ఒకటే హార్ట్ అటాక్, కరోనా వస్తుంది లేదో కానీ హార్ట్ మాత్రం ఎగిరిపోతుంది ఈరోజు. కారణం ఏంటి అంటే, మనం పాపంలో ఉన్నాము, పరిశుద్ధులమని భావిస్తున్నాం. ఏం చేస్తున్నామండి? పాపంలో ఉన్నాం,
పరిశుద్ధులమని భావిస్తుంది. భావించకండి, పాపంలో ఉండకండి, పరిశుద్ధంగా జీవించండి. హల్లెలూయా. నీకు ధైర్యం ఉంటుంది, అప్పుడు నీకు నమ్మకం ఉంటుంది. యేసే పిలిస్తే నేను ఖచ్చితంగా ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉంటాననే నిశ్చయత మనలో ఉంటుంది. హల్లెలూయా. మనం ప్రతిరోజు రోజు రోజు ఎలా ఉండాలంటే ఉజ్జీవంగా, సంతోషంగా, ఒకరిని ఒకరు ఆనందముతో మనం ఉండాల్సిన మనము ఈరోజు ఎలాగైపోయామంటే, ఇక్కడ కూడా 7 గంటలకు ప్రార్థన అంటే 6 గంటలు కావాలి. సారీ, ఎన్ని గంటలకండి? 6 అన్నారు. 8 వరకు సాగింది బండి. ఇప్పుడు నేను ఎందుకు సాగింది యాత్రను పాడాలి మీ వచ్చిన. ఏమండి, ఏమైపోయారు? ఎందుకు మీకు ఇంత నిర్లక్ష్యమో నాకు అర్థం కాదు. ఫేమస్ స్పీకర్లు అయితే వస్తారా? స్పీకర్ బట్టి రాకండి. స్పీకర్ అవ్వడు మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళి. ఎవరు తీసుకెళ్తారు? మీరు బలపడాలి అంటే దేవుడి దగ్గర ఉండండి. ఒకటే మందు. నీ ఇంట్లో సమస్యలు పోవాలి అంటే విశ్వాసముతో చెట్టు కింద కూర్చొని దేవుణ్ణి అడిగిన నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. ఆయనకి ఏమి అవసరం లేదు, నీ హృదయం మాత్రమే కావాలి. అది ఎలా కావాలో తెలుసా? పరిశుద్ధంగా కావాలి. ఎలా కావాలండి? అందుకే దాన్ని ప్రతిరోజు కడుక్కోవాలి. మనం ప్రతిరోజు ఉతక స్నానం చేసుకోవాలి. ప్రతిరోజు దాని పట్ల ఆకర్షితమై ఉండాలి. మన ఉద్దేశం ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు వచ్చినా నేను ఎత్తబడాలి అనేటటువంటి దృఢమైన సంకల్పంతో ఉండాలి. ఎందుకు ఉండలేకపోతున్నామంటే, రక్షణ పొందిన వారు ఎవరు కూడా పరలోక నిత్య జీవితం కొరకు రక్షణ పొందలేదండి. పొందారా? ఎవరు లేరు. దేనికి పొందారంటే అనారోగ్యం బాగుపడాలని పొందారు, అప్పుల బాధ నుండి తీర్పాలని పొందారు, లేకపోతే ఉద్యోగాలు రావాలని పొందారు, పెళ్ళిళ్ళు కావాలని పొందారు. కానీ ఇక్కడ 5వ కేటగిరీ ఏంటి? నిత్య జీవితం కొరకే రక్షణ పొందాలి. ఇది తప్ప ఇవన్నీ చేశారు కనుకే ఇవి దొరికిపోయాయి. అనారోగ్యం కొరకు వచ్చిన వారు ఆరోగ్యాన్ని పొందుకున్నారు, యేసు ప్రభువుని రక్షకుని అంగీకరించారు, ఆ కృతజ్ఞతతో చర్చికి వస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఆశ నెరవేరిందా లేదా? ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, మంచి జాబ్స్ దొరికాయి. పెళ్లిళ్ళ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, మంచిగా వివాహాలు జరిగిపోయి వారి జీవితంలో పిల్లలు లేని వాళ్ళు. ఈ 3 కేటగిరీలు ఇందులోకి తీసుకుందాం. ఇంకోటి ఏంటి? గర్భం కోసం పిల్లలు లేరు, పిల్లలు కావాలయ్యా అని వచ్చారు. దేవుడు వారికి పిల్లల్ని ఇచ్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, పెళ్లిళ్ళు చేశాడు. వారి కోరిక తీరిపోయింది. వారు కూడా కృతజ్ఞతతో మందిరంకి వస్తారు. కోరికలు తీరిపోయాయి కాబట్టి అరాకొర కనిపిస్తారు. అరాకొర. ఇంకో కేటగిరీ ఏంటి? 3 చెప్పాను, మీరు నన్ను ఫాలో అవ్వట్లేదు. చెప్పండి. పెళ్ళిళ్ళు అయిపోయి అనారోగ్యం అయిపోయింది, ఉద్యోగం అయిపోయింది, అప్పులు, లేకపోతే బిజినెస్ ఇంప్రూవ్మెంట్, ఫైనాన్షియల్ కొరకు దేవుని దగ్గరికి వచ్చాడు. అయ్యా అప్పులు అయిపోయాం, మీ దగ్గరికి వచ్చాము, మాకు న్యాయం చెయ్యి, మాకు డబ్బులు కావాలి, మాకు సహాయం చేయంటే దేవుడు వ్యాపారాన్ని అంగీకరించిన తర్వాత జమ్మని ఎత్తేసాడు పైకి. వ్యాపారం, డబ్బు బాగా వచ్చాయి, ఆశ తీరిపోయింది. కావాలంటే మందిరానికి 1 లక్ష రూపాయలు పడేస్తా, 1 కోటి రూపాయలు ఇచ్చేస్తా, మందిరం రమ్మని మాత్రం నువ్వు అడక్క, నేను బిజీ. ముందు ఏటీ లేక అయ్యా నా అప్పుల నుండి నన్ను రక్షించాలి అని వచ్చాడు. అది కూడా తీరిపోయింది. ఈ కోరికలు తీరిపోయాయి, కానీ మందిరాల్లో ఉండలేకపోతున్నారు. కానీ ఎవరైతే నిత్య జీవితం కొరకు దేవుని దగ్గరికి వస్తారో దేవుడు వారి కోరికను తీర్చి ఎల్లప్పుడూ దేవుని రాజ్యంలో ఉంచుకుంటాడు. హల్లెలూయా. మనము హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తే మన ఆశ ఏముండాలంటే, ఇదిగో బంగారం కొరకు, జబ్బు కొరకు, లేకపోతే ధనం కొరకు, లేకపోతే ఇంట్లో ఉన్న సమస్యల కొరకు నువ్వు దేవుని దగ్గర రావద్దు. కానీ వస్తే ప్రభువా నేను నీతో పాటు నిత్య జీవితంలో ఉండాలని ఆశ కలిగి వస్తున్నాను, అందుకొరకే నేను నిన్ను ఎరిగాను, అందుకొరకే నీతో జీవిస్తున్నాను, నీకులాగా ఈ లోకంలో జీవించే కృప నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా అని చెప్పి రోషము కలిగి మనం దేవుని కొరకు జీవించాలి. హల్లెలూయా. ఏమండి, అంతే కదా, దేవునికి కావాల్సింది అదే. అది కానీ మనం ఇవ్వగలిగితే ఈ 4 కూడా దేవుడు నెరవేర్చువాడు. దేని కొరకు మనం నించుంటే? నిత్య జీవితం కొరకు నువ్వు నించుంటే ఈ 4 నీ కోరికలేంటి, నీ అవసరాలు ఏంటి ఆయనకి అడగవసరమే లేదు.
తండ్రి చిత్తానుగుణంగా మనం జీవిస్తే తండ్రి నా అవసరాలన్నిటినీ ఎరుగువాడు కనుక ఆయన ధారాళముగా ఇచ్చి నిన్ను తృప్తిపరిచేటటువంటి దేవుడు. కానీ మనము తృప్తి కోసం పరిగెడుతున్నాము, అసలైన దాన్ని మనము విడిచిపెట్టేస్తున్నాం. కానీ దేవుడికి ఏం కావాలంటే హృదయపూర్వక ఆరాధన కావాలి. అపోస్తుల కార్యాలు 8:21-22 వచనాలు చదువుకుంటే, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవంటే, ఇంతకు ముందు ఈ మాటలు మనం చదువుకుంటే అతను ఈ గొప్పతనం నేను చెయ్యాలనుకుంటున్నాను, నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు అని అడిగినటువంటి మాట. ఓకే, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆ పై వచ్చిన చదివినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏం అడిగాడంటే, ఇది కూడా నేను చేస్తాను, ఇది చాలా బాగుంది, నేను కూడా. అతను ఎవడు? ఒక గారడీ చేసేటటువంటి వాడు, ఒక మ్యూజిషియన్ అంటారు, ఏమంటారు? మెజిషియన్. ఓకే, మ్యూజిషియన్స్ చెప్తారేమో. ఓకే, మెజిషియన్. అతను ఏం చేస్తాడంటే అందరిని ఆకట్టుకోవడానికి ఏదో చేసినటువంటి ఒక వ్యక్తి. కానీ వీరు చేస్తున్నది అతనికి దృష్టికి చాలా అద్భుతంగా కనిపించింది కనుక, ఇదిగో నీకు ఎంత కావాలో చెప్పు, ఈ విద్య నాకు నేర్పించని అడుగుతున్నాడు. ఈరోజు మనం దేవుని దగ్గరికి నిత్య జీవితం రావడం మానేసి, నీకు కావాలనుకుంటే ముడుపులు చెల్లిస్తాను, నీకు కావాలనుకుంటే ఇదిగో ప్రభువా నీ మందిరానికి నేను వస్తాను కాబట్టి మందిరం పొలం లేదు, నాకు ఈ కోరిక తీర్చు, నేను ఇది నీకు అది నీకు ఇల్లుది. దేవుడికి అవసరమా? నాకు డౌట్ అండి. నీకు ఇవ్వాలనిపిస్తే హృదయపూర్వకంగా ఇచ్చి. అదేంటో తెలుసా? కృతజ్ఞత. ఏంటండి అది? దేవుడు లంచాలు అడుగుతాడా? మరేం లంచాలు ఇస్తాం? నీ కోరిక తీర్చుకొని నువ్వు లంచం ఇస్తున్నావు అంతే. ఆ కోరిక తీరిపోయింది అనుకోండి, అబ్బా దేవుడు నాకు గొప్ప కోరిక తీర్చాడని అప్పటికి కూడా నువ్వు మాట ఇచ్చిన దాన్ని కూడా సంవత్సరం తర్వాత తీరుస్తావు. తెలుసా మీకు? వెంటనే ఎవరైనా తీరుస్తారా? వెంటనే లేదు. ప్రభు ఒకసారి కోరుకుంటే ఎలా కోరుకోవాలంటే, నిలువెత్తు బంగారం ఇస్తామని కోరుకోండి. ఏమండి నవ్వుతారేంటి? అది కదా కోరిక. ప్రభువా నాకు ఇది జరిగిపోతే నా నిలువెత్తు బంగారం నేను నీకు ఇస్తానయ్యా అని కోరుకోండి. ఎత్తు అంటే పొడవ కాదు, బరువు. మనం చాలా తెలివిన ఏమి సన్నపు ఊస పట్టుకొని తిన్నంగా సాగదీస్తే నా ఎత్తు వస్తుంది. ఎత్తు అంటే అలా కాదు, బరువు ఇస్తాను కోరుకోండి. అలా ధైర్యం ఉండదు దేవుడికి ఇవ్వడానికి. దేవుడు అంటే మనకు చాలా ఈజీ అన్న ఫీలింగ్ ఏమో నాకు అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ ద గ్రేట్. దేవుడు అంటే చాలా గొప్పవాడు. దేవుని వర్ణించలేరు. మీరు దేవుని గురించి స్టడీ చేయండి, థియాలజీ చదవండి, స్టడీ చేయండి. దేవుడు ఎంత గొప్పవాడో మీకు అర్థమైతే, ఆయన మందిరములో మనకి వెళ్ళడానికి అర్హత ఉందో లేదో అప్పుడు మనకు అర్థమవుతుంది. మనకి ఎలాంటిగా అనిపిస్తుంది అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈజీగా మేము వచ్చి మీ అందరితో మాట్లాడటము, దేవుని చెప్పడము, బలపరచడం చాలా తక్కువగా మీకు అనిపిస్తుంది. కానీ నిజముగా దేవుని గురించి మీరు ఎదిగితే చేతులు కాళ్ళు ఇలా వణుకుతాయి. అమ్మో ఎంత గొప్ప దేవుడా. ఉదాహరణకు ఒక్క మాట చెప్తాను. ఈ సర్వ సృష్టిని ఆయన, చెప్పండి మీరు వాక్యం బాగా చదివిన చెప్పండి, సర్వ సృష్టిని ఆయన నోటితో దేంతో సృష్టించాడు? చేతులతో సృష్టించిన గొప్పోడే. ఈరోజు చేతులతో ఒక వస్తువుని తయారు చేస్తామంటే అబ్బా ఎంత గొప్పోడని అంటాం, అవునా కదా? అలాంటిది సింపుల్గా ఈజీగా ఊహించండి. నోటితో ఒక మాట అంటే ఎంత అందులో జీవిస్తున్నాం మనం. ఇది దాటి బయటికి వెళ్తే మనకు దీని గురించి, దీని మీద అమ్మో ఇలాంటి నిలకడ లేని దాని మీద ఎలా జీవిస్తున్నామో మనకు అర్థమే కాదు. నువ్వు అనుకున్న ఈ భూమి గట్టిగా ఉంది, నిలకడగా ఉంది, బలంగా ఉంది, స్ట్రెంత్గా ఉంది, ఇల్లు కావాలంటే తిట్టుకుంటాం ఇల్లుల కోసం, ఎంత పెద్ద జాగా కోసం కొట్టుకుంటాం. కానీ దీని కింద ఏముందో తెలుసా? దాని కింద ఏముందో తెలుసా? కిందకి వెళ్తున్న కొలది ఏమొస్తుందో తెలుసా? అంటే భయం వేసేటటువంటి అనేకమైనవి మన భూమిలోని ఉన్నాయి. నిలకడ లేదు మనకి. ఈ భూమి ఎక్కడ ఉందంటే ఆకాశములో శూన్యములో ఒక గోళంలాగా తిరుగుతుంది. దానికి ఒక తాడు లేదు, ఒక ఆధారము లేదు. ఏట్లేదండి? తాడు లేదు. తాడు ఉంటే పోను నమ్మకం. ఇప్పుడు ఎవరికైనా ఈ మేడ మీద దిగురాది తాడు సాయం ఇస్తానంటే దిగుతాడు. అలాంటిది ఏది లేకుండా గాల్లో ఉంటే భయం ఏదా? మనకి భయం వేస్తుంది లేదా? కానీ అంత జ్ఞానము కలిగినటువంటి ఒక వ్యక్తి
ఒక శక్తి, ఒక మాటతో ఇంత బ్రహ్మాండమైనటువంటి లోకాన్ని సృజించినటువంటి వాడు మనకి ఎలాగనిపిస్తున్నాడంటే, ఎలాగనిపిస్తున్నాడు? వస్తాంలే ప్రభువా, వస్తాం, మా కోసం వెయిట్ చేయి కాసేపు. మనం ఆయన కోసం వెయిట్ చేయాలా? ఆయన కోసం మనం వెయిట్ చేయాలా? మన కోసం ఆయన, ఆయన కోసం మనమా? నీ ఆసక్తి దేవుని కోసం ఎప్పుడు నువ్వు ఎదురు చూడగలుగుతావో అప్పుడే నువ్వు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తావు. నమ్మదగిన వారు హల్లెలూయా చెప్పండి. వెళ్ళలేదా? అంత గొప్ప వ్యక్తి కోసం మనం ఎదురు చూడండి. మీ కలెక్టర్ గారు వస్తారంటే మీరు వచ్చినంత వరకు ఆ కలెక్టర్ గారు వెయిట్ చేస్తారు కూర్చొని ఆఫీస్లో. ఏమండి, ఒక మినిస్టర్ వస్తున్నారంటే ఆయన వచ్చినంత వరకు ఆయన రానియండి మేము వస్తాం అని ఇంట్లో అనగలరా? ఏమండి, మనందరూ డ్వాక్రా వాళ్ళమే, వాళ్ళందరూ కూడా రోజు బ్యాంకులు పరిగెడుతుంటాం. వెళ్తారా లేదా? ఉన్ని వెళ్తాం, మా కోసం వంటలేంటి రా మాత్రం అనలేదేమి? ఉండొచ్చు కదా, ఉంటాడులే ఒక మాట అనలేదేమి? తెల్లారు 9 అంటే 8 గంటలకు వెళ్తారు. ఎవరు డ్వాక్రా వాళ్ళు ఉంటే చెప్పండి అమ్మ. 9 అంటే 8 గంటలకు వెళ్తారు చెప్పండి, అయితేనే చెప్పండి. కొన్ని దేవుడి గురించి వస్తుంది. ఎందుకు వెళ్ళిపోతారా? దేవుని స్తోత్రం అమ్మ. ఏమంటే మందిరం 9కి రా అంటే 8 గంటలకు వస్తావమ్మా, 11కి వస్తావా? ఇది నువ్వు దేవుడికి ఇచ్చేటటువంటి విలువ. నేను అందుకే అడుగుతున్నాను, నీకు ఆసక్తి ఉందనుకో నువ్వు 8 గంటలకు వెళ్ళిపోతావు. నీకు ఆసక్తి లేదు కాబట్టి, దేవుడు అంటే నీకు లెక్కలేదు కాబట్టి 11:30కి వస్తావు. మరి 11:30కి వచ్చి నీకు 8 గంటలకు వెళ్ళిపోతే నువ్వు వాటికి అన్ని సంతకాలు పెట్టి జీవులను ఓకే చేస్తాడా? ఈరోజు వెళ్తావు, పలానా కాగితం లేదురా, రేపు రా. మరుసటి రోజు మళ్ళీ 8 గంటలకు వెళ్తావు. అయ్యా నేను వచ్చాను, ఇది లేదని ఇవన్నీ తెచ్చండి, సంతకం లేదా పక్కన. అలాంటి దగ్గరికి 8 గంటలకు వెళ్ళి ఎండనక వాననక మధ్యాహ్నం 1 గంట వరకు లైన్లో కాసుకొని నువ్వు ఎంత శ్రమ పడుతున్నావే. మరి అంతకన్నా శ్రేష్టమైన ఈవులను ఇస్తూ నిన్ను బలపరుస్తూ ఆధ్యాత్మికంగా బలపరుస్తూ నీ కుటుంబాన్ని ఆదరిస్తూ ప్రేమిస్తూ నీ కొరకు రక్తము కార్చిన దేవునికి నువ్విచ్చే విలువ ఏంటి అసలు? నేను అందుకే అంటున్నాను, అలసిపోయారేమో, రివిజన్ చేసుకోండి, వదులుకోండి. ఒకసారి అగ్నిగుండంలోకి వెళ్ళండి. ఇనుపు అగ్నిగుండంలోకి వెళ్తే ఏమవుతుంది? ఎర్రగా కాల్చబడతారు. బయటికి తండి, సుత్తి పట్టుకొని దాన్ని సానబెట్టండి, మరలా అద్భుతమైన ఆయుధంగా అది మార్చబడుతుంది. హల్లెలూయా. మీరు ఓడిపోయేవారు కాదు, గెలిచే సైన్యంలో ఉన్నారు. మీరు దేవుని కొరకు నిజముగా నిల్చుంటే దేవుడు మీ కొరకు అనేకమైన కార్యాలు చేస్తాడు. డబ్బు కొరకు దేవుని దగ్గర రావద్దు. దేవుని డబ్బుతో సంబంధం లేదు. దేవునికి ఏంటి కావాలంటే హృదయము కావాలి. హల్లెలూయా. ఆయన హృదయాన్ని ఆకర్షించేవాడు. ఎవరైతే యథార్థముగా ఆయన దగ్గర నించుంటాడో దేవుడు వారిని రక్షించేటటువంటి సమర్థుడు. నీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా అది దానికి తెలుసు, కానీ ఎందుకు సమాధానం ఇవ్వట్లేదో తెలుసా? హృదయపూర్వకంగా నువ్వు దేవుణ్ణి ఇప్పుడు చెప్పండి ఆరాధించట్లేదు. దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యము, సత్యం అంటే ఉన్నాడు అని నమ్మి ఆరాధించాలి. అయ్యా నువ్వు ఉన్నావు ఇక్కడ, నన్ను సరిచేయువాడు నువ్వే, నా అవసరాలు తీర్చువాడు నువ్వే, నాకు ధైర్యాన్ని ఇచ్చువాడు నువ్వే, బలపరచువాడు నువ్వే. ఆ మాట కొరకే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు సాయము చేయలేరయ్యా. ఒట్టి చేతులతో నీ యొక్క మందిరంలో నించున్నాను, నాకు సహాయం చేయని హృదయపూర్వకంగా నువ్వు మాట్లాడితే ఆయన పక్కనే నించొని చెయ్యి వేసి, నా ప్రియ కుమార్తె, కుమారుడా, నేను నీకు తోడుగా ఉన్నానంట, నేను నీతోనే ఉన్నాను. ఏమండి, ఆయన నీతో రావాలి అంటే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలా లేదా? నువ్వు ఆయన కోసం ఎదురు చూడాలా లేదా? నువ్వు ఆయన కోసం తాపత్రయపడాలా లేదా? ఎప్పుడైతే మీరు అలాగ ఉంటారో దేవుడి రాజ్యంలో మీరు ఉంటారు. అది ఈరోజు మాట కాదు, నేను చెప్తున్న మాట ఈ రోజు కొరకు, ఈ సమయం కొరకు కాదు. ఈ సమయం నిత్యము జ్ఞాపకం ఉండాలి, ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. సాతాను గలిబిలు పెట్టినా నా యేసయ్య నాకు తోడుండగా ఏ శక్తి నన్ను ఏమి చేయలేదు. ఈ లోకములో ఎంతమంది ఉన్నా యేసుకు సాటి ఎవరు కూడా లేరు.
నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే ఎంత చిన్నగా చెప్తారా? ఎంతేనా? గొప్పవాడు. ఏం చెప్పాలంటే ధైర్యంగా చెప్పాలి. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక ప్రతి దాన్ని నేను జయించగలను అనే విశ్వాసంతో మనం ముందుకి కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే మీకు ఇష్టమైతే ఈరోజు ఒక మాట అడుగు దేవునికి. నీ హృదయం ఎలాగుందో, దేవుని దగ్గర నువ్వు ఎలా కనిపిస్తున్నావు, దేవుని రాజ్యంలో ఉండడానికి అర్హత ఉందో లేదో నువ్వు ఈ రాత్రి పూట నిర్ణయించుకో. దేవుణ్ణి అడిగావనుకో, దేవుణ్ణి ఖచ్చితంగా చూపిస్తాడు. ఆయన నువ్వు కావాలి, ఆయనకు నువ్వు కావాలి. నీలాంటి వారు అనేక మందితో ఆయన ఈ నర్సీపట్నం అనేటటువంటి ప్రాంతానికి గెలవాలనుకుంటున్నాడు. ఈ నర్సీపట్నం అనే ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా నశించిపోవట దేవునికి ఇష్టం లేదు. ఆయన నీతో పాటు అనేక మందిని రక్షించాలనుకుంటున్నాడు. మరి నీ హృదయం దేవునికి ఇవ్వడానికి ఇష్టమేనా? నీ హృదయంలో ఉన్న చెడుతనాన్ని విసర్జించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నీతో దేవుడు ఆపరేషన్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని తాకడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ తుప్పు పట్టి నీ జీవితాన్ని సరిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. మన స్వరములెత్తి ప్రార్థన చేద్దాం. ఎక్కడున్నాము? రోడ్డు మీద ఉన్నామా? ఇంట్లో ఉన్నామా? చూడు, దావీదంటాడు, నా పక్కన 1000 మంది పడినా, ఒక పక్క 10,000 మంది పడినా నేను బెదరును, భయపడను అని చెప్తున్నాడు. ఈ సంగమా, మనం ఎవరి కొరకు కాదు, ఈ ప్రాంతంలో యేసయ్య ఉన్నాడు అని చెప్పి ప్రార్థన చేద్దాం. స్వరాలు ఎత్తుదాం. ప్రభువా నన్ను క్షమించండి, ప్రభువా నన్ను క్షమించండి, ప్రభువా నేను క్షమించండి చెప్తాం. అందరం కూడా, ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా, ఏదో నేను చెప్తున్నాను కదా అని చెప్పకండి, హృదయపూర్వకంగా. ఇదిగో నీకు ఈ సమయంలో ఏడాలనిపిస్తే ఏడ్చేయి, హృదయ బద్దలు కొట్టుకోవాలనిపిస్తే కొట్టుకో. ఇదిగో ప్రభువా, ఈ రోజు నుండి, ఈ సమయం నుండి నీ కొరకు నేను యథార్థముగా, ఇష్టపూర్వకంగా జీవిస్తాను ప్రభువా అని చెప్పి వాగ్దానం చేసుకుందాం.